హలో అండి. చూడటానికి ఎంతో ముద్దుగా ఉండే ఈ హ్యాండ్ ఎలా కట్ చేయాలి, కుట్టాలి అనేది చాలా స్పష్టంగా వివరంగా చెప్తాను, చూసేసేయండి. ఈ హ్యాండ్ ఏంటంటే ఒక్కసారి పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మరొక బ్లౌజ్ కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ ఇలా మధ్యలో ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేసి ఫస్ట్ 1/2 ఇంచ్ కింద ఖర్చుకని మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది తీసుకోండి. ఇది కొంచెం షార్ట్ ఉంటేనే బాగుంటుందని, అంటే 5 ఇంచెస్ అలా ఉంటే బాగుంటుందన్నమాట. 6 ఇంచెస్ అయినా పర్వాలేదు. నేనైతే 5 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి మొత్తం 5.5 అయితే తీసుకున్నాను. ఆ 5.5ని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే కొట్టండి. ఇలా లైన్ కొట్టిన తర్వాత మీ యొక్క ఆర్మ్ డౌన్ కోసమని ఒక 2.5, ఎందుకంటే 5 ఇంచెసే కనుక 2.5 అలా పెట్టేసుకొని మరొక లైన్ అయితే కొట్టేసేయండి. కొట్టిన తర్వాత ఇప్పుడు పైకి పఫ్ నిలబడడం కోసమని ఒక 2.5 ఇంచ్ మనం మామూలుగా పఫ్స్లు ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. మీ యొక్క ఆర్మ్ లూజ్ అనేది చూసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్ అనేది పెట్టి చూసేసేయండి. మీ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉంటుందో 7, 7.5, 8 అనేది ఇలా ఆర్మ్ లూజ్ అనేది పెట్టేసుకొని మార్కింగ్ చేసేసిన తర్వాత పఫ్ స్లీవ్ వచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసేయండి. యాక్చువల్గా షార్ట్లో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది షార్ట్ హ్యాండ్స్ వీడియోస్ ఏవైనా పెట్టక్క అంటున్నారు. అందుకని నేను ఇది లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా మొత్తంగా పఫ్ స్లీవ్కి అడ్జస్ట్ చేసేసుకొని మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసేసేయండి. ఇప్పుడు కింద నుంచి మీదకి 1.5 ఇంచు పెట్టుకోండి. అంటే ఖర్చు కాకుండా మీరు మొత్తం ఖర్చుతో కలిపి అయితే 2 ఇంచులు తీసుకోండి. తీసుకొని కర్వ్ స్కేల్ అనేది తీసుకోండి. ఈ కర్వ్ స్కేల్ తీసుకొని నేను చూపించే విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. డైరెక్ట్గా కిందకి మార్కింగ్ చేసేసేయండి. ఇదిగోండి మీరు కటింగ్ చేసేటప్పుడు అయితే ఇలా డైరెక్ట్ కిందకి కటింగ్ చేసేసేయండి. నేనైతే మార్కింగ్ పై వరకు చేశాను, కానీ కటింగ్ మాత్రం ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత మీ యొక్క ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. అండ్ మీ పైన పఫ్ కూడా మొత్తంగా కట్ చేసేసేయండి. హ్యాండ్ అనేది ఇలా మొత్తం కట్ చేసుకుని వచ్చేసిన తర్వాత మీరు కుచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి అనుకుంటున్నారు అనేది అది కూడా చిన్న కటింగ్ అయితే పెట్టేసేయండి. అండి ఈ విధంగా ఆర్మ్ లూజు మొత్తం అన్ని కటింగ్ పెట్టేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే దీనికి ఎక్స్ట్రా ముక్కలు పడతాయండి. ఆ ముక్కలన్నీ అటాచ్ చేసేసేయండి. అండ్ మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. వాటికి కూడా ఇలా ముక్కలు అనేవి పడితే అవి కూడా జాయిన్ చేసేసేయండి. చూసారా, అండ్ మెయిన్ క్లాత్ కూడా నాకు అటాచ్లు పడితే అవన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేయడం చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే రివర్స్ వేసుకోండి. జస్ట్ మనం ఉల్టా తిప్పేస్తామండి, అందుకని రివర్స్ వేసుకొని మెయిన్ క్లాత్ని అలా పైకే ఉంచండి. లైనింగ్ని రివర్స్ వేసుకొని మనం షేప్ అనేది ఎలా ఉందో ఫస్ట్ డౌన్ షేప్ మనం ఇప్పుడు తీసుకున్నాం కదండి కర్వ్ షేప్లో, దాన్ని మార్కింగ్ చేసుకో దాన్ని కుట్టాలన్నమాట. కరెక్ట్ మిడిల్లోకి పెట్టుకోండి. మిడిల్లోకి పెట్టుకొని స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. చివరి నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్ వేసుకొని రండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఈ కోని దగ్గర కొంచెం పైకి రానివ్వండి. అలా ఒక లైన్ కొట్టుకొని కొంచెం మీదకి స్టిచ్ వచ్చినట్టుగా చూసుకోండి. ఇటు కూడా అలానే వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాంటివి నేను వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి. ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి మేబీ మీకు యూజ్ అవ్వచ్చేమో, ఒకసారి వెళ్ళి అయితే చూడండి ఛానల్లో అసలు ఏముంది ఏంటి అనేది, కంటెంట్ ఉందా లేదా అనేది అని మీకు అర్థమవుతుందా లేదా అని. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా కటింగ్స్ పెట్టుకొని వచ్చేసేయండి. మిడిల్లోకి మన కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ చివరి వరకు కట్ చేయండి. అలా కట్ చేస్తే మనకి రివర్స్ అనేది నీట్గా తిరుగుతుంది. అనుకోండి ఈ రౌండ్లు మాత్రమే చివరి వరకు కట్ చేయాల్సిన పని ఉండదండి. మనకి కరువు షేప్ ఎలా అయితే వచ్చిందో ఆ కరువు షేప్లోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మీరు పైపింగ్ వేసుకున్నా పర్వాలేదు, లేదు బకరం పెట్టి తిప్పినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదండి. హ్యాండ్ అనేది ఇలా కూడా బాగానే ఉంది. పైన మొత్తం ఎడ్జ్ కుట్టు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఇలా మొత్తంగా నీట్గా వేసుకొని అయితే వచ్చేసేయండి ఎడ్జ్ కుట్టు. ఇదిగోండి ఎడ్జ్ కుట్టు వేసేసి మొత్తం అంతా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసాను.
ఇప్పుడు పఫ్ కోసమని మనం ఒక దారి నుంచి ఒక దగ్గర కటింగ్లు పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్లు ఆ చివరి నుంచి ఈ చివరికి చిన్న కుచ్చులు కుట్టుకుని వచ్చేసేయండి. చిన్న చిన్న కుచ్చులు పెట్టండి, మరీ పెద్దగా పెట్టకండి, అందంగా ఉండవు. చిన్న చిన్న కుచ్చులు మనం కటింగ్స్ పెట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి కటింగ్స్ వరకు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని నీట్గా వచ్చేసేయండి. ఇంతవరకు మీకు కావాలంటే థ్రెడ్స్ వద్దు అనుకుంటే ఇంతటితో హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే పెట్టండి, మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, హ్యాండ్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే థ్రెడ్స్ బాగా సన్నంగా కుట్టుకోండి. ఇంక నేను థ్రెడ్స్ కుట్టడం చూపించలేదు, కానీ ఈ ఫోల్డింగ్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆ థ్రెడ్ని తీసుకొని ఫస్ట్ ఇలా రింగ్లో మడత పెట్టండి. అండ్ అందర్ సైడ్ ఉంది కదా, దాన్ని ఇలా డౌన్కి మడత పెట్టండి. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ మరొకసారి చూపిస్తాను చూడండి. చూసారా ఎలా వచ్చిందో, ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ చూపిస్తాను చూడండి. ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా ఒక చిన్న రింగ్లా మడత పెట్టేసి అండ్ ఇటు సైడ్ ఉన్నది కింద వైపుకి మీకు తెలియడం కోసమని మళ్ళీ వేసాను అనమాట. ఈ విధంగా మడత పెట్టుకొని వచ్చేసి మధ్యలో కుట్టి వేసేసేయండి. వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోలు చాలానే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా మీరు అడగండి కామెంట్స్లో. వీలంత వరకు పెట్టడానికి ట్రై చేస్తానండి. కొంచెం ఇప్పుడు శ్రావణ మాసం అవడం వల్ల బట్టలు బిజీగా ఉండడం వలన నేను వీడియోస్ వెంటనే అప్లోడ్ చేయలేకపోతున్నాను. తీస్తున్నాను కానీ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. ఇలా తక్కువ టైం ఉన్నవైతే ఈజీగానే అయిపోతున్నాయి, కానీ కొంచెం లాంగ్ వీడియోలు పెద్దవి తీసాను, కానీ నాకు ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న పీస్ని ఒక 2x2 వెడల్పు 3x3 వెడల్పు తీసుకొని, పెద్దది తీసుకోకండి, అంతే వెడల్పు తీసుకొని ఇలా సమోసా కుట్టేసేయండి. చివర్లంట చిన్న ఫోల్డింగ్ వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసేసి ఇలా కుట్టుకొని వచ్చేసేయండి. యాక్చువల్గా ఈ హ్యాండ్ మన వరలక్ష్మీదేవి పూజకని ఒక ఆవిడ కుట్టించుకున్నారు. ఆవిడకి తెలీదు, మీకు ఎలా నచ్చితే అలా పెట్టమన్నారు. నాకు మైండ్కి ఇలా అనిపించి పెట్టాను. తిన్న తర్వాత ఒక 5 జాకెట్లు పెట్టానేమో ఇదే మోడలు ఈ 2 రోజుల్లోనే. అని వేసుకున్న వాళ్ళు మాత్రం నాకు మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగున్నాయి, ట్రెండింగ్గా ఉన్నాయి, అండ్ థ్రెడ్స్ వల్ల ఇంకా కొంచెం లుక్ వచ్చిందని చెప్పారు. ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ట్రై చేస్తేనే కదా బాగుంటుంది, లేనిది తెలుస్తుంది. ఇటు సైడ్ కూడా అలాగే. వీడియో స్పీడ్ అయిపోతుంది, కొంచెం స్లోగా పెట్టండి అంటున్నారండి, అందుకని మీకు కొంచెం టైం అనేది కొంచెం ల్యాగ్లాగా అనిపిస్తుందేమో. కొంచెం స్పీడ్ పెట్టి చూసేసేయండి మీకు ఇబ్బంది అనిపిస్తే. చూసారా ఎలా తయారు చేశానో. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసి మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ అంటున్నాను, స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా కరెక్ట్ మిడిల్లోకి పెట్టుకొని, ఇది ఆప్షనల్ మాత్రమే అండి, మీరు వద్దు అనుకుంటే దీన్ని తీసేసేయచ్చు, లేదు దీనివల్ల లుక్ హ్యాండ్కి వచ్చింది అనుకుంటే మీరు వేసుకున్నా పర్వాలేదు అనమాట. కానీ చాలా బాగుంది, చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యూస్ అయితే బాగా వెళ్తున్నాయి కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.